హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. నిన్నైతే ఒక వీడియో అప్లోడ్ చేసాం కదండి. సో నిన్న ఇక్కడ వరకు ఎలా రావాలనేది వీడియో అయితే పెట్టామండి. ఇక్కడ నుంచి మనం 3 స్టెప్పులుగా పైకి దగ్గర వరకు అయితే వెళ్ళొచ్చండి. సో ఇక్కడ ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి ఒక 3 స్టెప్పులు దాటాలండి. అదే చిన్నపిల్లలు స్నానం చేయాలంటే ఇక్కడ దగ్గరలో చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి పైకి ముందుకైతే వెళ్ళకూడదు, చాలా రిస్క్ అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు ఈత వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే ఈత వచ్చిన వాళ్ళు అయితేనే చేయాలండి. ఇక్కడ లోతు చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఎవరైనా వెళ్తే కనుక రిస్క్ చేయకండి, తెలుసుకోండి ముందు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంత లోతు ఉంటుంది. ఈత వచ్చిన వాళ్ళు అది మాత్రం అయితేనే వెళ్ళొచ్చు, దిగొచ్చండి. వేరే వాళ్ళు అయితే రిస్క్ చేయకూడదు. మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఈత వచ్చిన వాళ్ళు అయినా సరే రిస్క్ చేయడానికి ఇబ్బంది పడ్డారండి. అక్కడ రాయిలు కూడా కింద ఉంటాయి, అంత కంఫర్ట్గా ఉండవు. సో మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడి నుంచి చూడండి, ఆ రాయిల పైనుంచి ఒకదానిపైనుంచి ఒకటి అలాగా జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే చెప్పానండి నన్ను వీడియోలో, కొంచెం ఫ్యామిలీతో కొంచెం రిస్క్ అయితే ఉంటుందని చెప్పి. దూరం నుంచి చూడడానికి అయితే ఇబ్బంది లేదండి, దగ్గరికి వెళ్ళాలంటేనే కొంచెం ఇబ్బంది పడతారనమాట. సో మా వాడైతే ఇంకా సెకండ్ స్టెప్ ఇక్కడ చూడండి ఎంత ఇబ్బంది పడ్డాడో. సో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయానండి, పడిపోయామని చెప్పి ఫోన్ వల్ల రివర్స్ అయిపోయింది. ఫైనల్లీ ఆయన ఫోన్ అయితే జేబులో నుంచి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో మా ఫ్రెండ్ అయితే వెంటనే ఆ ఫోన్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని ఆయనకి చెప్పారనమాట. సో ఆయన కొంచెం బ్యాగ్లో పెట్టుకోవడానికి ఆగిపోయారు అనమాట. ఇప్పుడు చూడండి, మనం వెళ్ళేటప్పుడు కూడా మన వస్తువులు కానీ ఫోన్స్ కానీ జాగ్రత్తగా ఉంచాలి. వాటర్లో ఇంకా అక్కడ కానీ పడితే మనకు దొరకదనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిందే. సో ఆయన బ్యాగ్లో అయితే ఫోన్ పెట్టేసుకున్నారండి. సో చూడండి, ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇది సెకండ్ పాయింట్. ఇందాక ఫస్ట్ దాటింది అదొకటి, ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ కొంచెం రిస్క్ అండి. ఇక్కడ కింద రాయలు అయితే ఉంటాయి, ఆ రాయలు చూసుకుంటూ అక్కడ స్టెప్ వేసుకుంటూ ఆ రాయలు పక్కన వేసామంటే లోతండి, మళ్ళీ అక్కడ నుంచి మనం స్కిడ్ అయి పడే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మా వాడైతే కనుక ఫస్ట్ చూసుకోకుండా దిగాడు కాబట్టి అక్కడ లోతు ఎక్కువ ఉందండి, అందుకే స్కిడ్ అయింది. ఇప్పుడు రాయల పైన అడిగేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు చూడండి. అక్కడ సెకండ్ రాయి ఉంటుంది అనమాట. ఆ రాయిని చూసుకొని తర్వాత అక్కడ ఆగి మళ్ళీ ఇంకొక రాయి మీద కాలు వేసుకొని ఫైనల్ అలా ఎక్కాలి. లేదంటే సడన్గా దిగామంటే అది ఫ్లో కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. కేర్ఫుల్గా వెళ్ళాలండి. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. మనం ఫస్ట్ ఉండాల్సింది జాగ్రత్తగా ఉండాలండి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే. సో ఈయన కూడా వెళ్ళడానికి కొంచెం ఆలోచించుకుంటున్నారనమాట, అది ఎక్కడ కాల్ పెట్టాలి ఏంటని చెప్పి. సో ఫైనల్ ఈయన కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను వెళ్తాను అనమాట. మూడో స్టెప్ ఇదేనండి. నేను మూడో స్టెప్ కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేశాను. అక్కడ ఇంకా అయితే చాలా లాంగ్ అయితే ఉందండి మధ్యలో. సో ఇంకా వెళ్ళకపోయాం అనమాట. దగ్గర ఇక్కడి నుంచి అయితే కొంచెం దాని నుంచి వచ్చి వాటర్ లేకుండా మన ఫేస్ మీద పడుతుంది అనమాట, మంచి ఫీల్ వస్తుంది. సో ఇక్కడ వరకు సరిపోతుందని చెప్పి కాల్చామండి. సమ్మర్లో అయితే కొంచెం దగ్గర వరకు వెళ్ళచ్చు, కొంచెం వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి. చూడండి మా ఊరు ఎంత ఈజీ చెప్తున్నారు పనులు. సో అప్పటికే కొంచెం లైట్గా తడిచామండి, దానికి చలి వస్తుంది అనమాట. సో మేము వాటర్లో అయితే స్నానం చేయలేదు, అక్కడ లేట్ అయింది కాబట్టి ఇంకా మేము అక్కడి నుంచి ఎంత ఎర్లీగా బయటకు వస్తే అంతే బెటర్. ఎందుకంటే ఆ రోడ్ అయితే చూపించాను కదండి, అది రిస్క్ కదా. అందుకని మేము 4:30కి 4:45 కల్లా ప్యాకప్ చేసుకున్నాము. సో చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు స్నానం చేయాలనుకుంటే ఇలాంటి దగ్గర చూసుకొని చేయించుకోవాలండి. మెయిన్ వాటర్ ఫాల్ అంటే పిల్లలకి సరదా కదా. సో ఫైనల్లీ వాటర్ ఫాల్ అయితే చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందండి. నేను చాలా వాటర్ ఫాల్ చూశానండి. దాంట్లో ఇది పెద్ద హైట్ నుంచి పడుతుంది కాబట్టి చాలా మంచి ఫీల్ వచ్చిందండి. మాకైతే బాగా ఎంజాయ్ చేసాము. ఫిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. మా ఛానల్ ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తామంటే మరిన్ని మంచి వీడియోలు పెట్టి మిమ్మల్ని ఇంకా బాగా ఆనందపరుస్తామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.